నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే. 2024 సంవత్సరం జనవరి నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ యొక్క వృశ్చిక రాశికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 2వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి మరియు నిల్వధనం పెంపొందడం మరియు విద్యార్థులకి విద్యలో బాగా రాణింపు, బాగా చదువుకోవాలన్న ఆసక్తి పెరగడం, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగ్యాభివృద్ధి, ధనాభివృద్ధి, ధన నిల్వలు పెరగడం లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి ధన పంచమాధిపతి అయినటువంటి గురు భగవానుడు ఈ యొక్క 6వ ఇంట్లో ఉండడం వల్ల తొందరగా లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంది. చేసే వ్యయం కూడా సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి బాగా అధికంగా కలుగుతుంది. శత్రు రోగ రుణాది పీడలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు. అలాగే ఈ యొక్క గురువు 6లో ఉండి 10ను కూడా చూడడం వల్ల గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నిస్తే కనుక తొందరగా 100% అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించగలరు. అలాగే ఈ యొక్క గురు భగవానుడి యొక్క శుభదృష్టి 2వ స్థానం మీద కూడా ఉండడం వల్ల కుటుంబాభివృద్ధి, కుటుంబంలో సభ్యులు బాగా అర్థం చేసుకోగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు చతుర్థాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క 4వ స్థానంలోనే ఉండడం వల్ల కొద్దిగా భూములు మరియు ఆస్తులకు సంబంధించిన చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా కూడా చికాకులు, టెన్షన్స్, మానసికమైన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే 6ని చూడడం వల్ల స్వల్పంగా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే శత్రుపీడ అధికంగా ఉండే అవకాశం ఉంది. లగ్నాన్ని కూడా శని చూడడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే ఈ లగ్నానికి సప్తమ మరియు వ్యయాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరంగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క లగ్నానికి అష్టమ మరియు లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధ భగవానుడు కూడా ఈ యొక్క లగ్నంలోనే ఉండడం వల్ల స్వల్పంగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసికమైన సమస్యలు, తీసుకునే నిర్ణయాల తడబాటు, దీనివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే అష్టమాధిపత్యం బుధుడికి రావడం వల్ల న్యాయపరంగా కూడా చిన్న చిన్న లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే లాభాల పేరుతో స్వల్పమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది. అలాగే భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ పరిణామాలను కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నతిని సాధించగలరు. అలాగే ఈ లగ్నానికి 10వ స్థానాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క 2లో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబాభివృద్ధి, ధన నిల్వలు పెరగడం మరియు ఆయుర్వృద్ధి, ఆరోగ్యాభివృద్ధి ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి పంచమంలో రాహు మరియు లాభంలో కేతు ఉండడం వల్ల రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉంటే కనుక కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే అన్ని పనులకు కూడా లాభించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థిక పరంగా అంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి. ఒక 50% బాగుంది, ఒక 50% మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే కనుక మిగతా అన్ని పరాలుగా బాగుందండి. అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉంది అంటారా?
కోర్టు సమస్యలతో అంటే కనుక కొద్దిగా ఇబ్బందిగానే ఉందండి. కొద్దిగా ఆ విషయం ఒక 60% ఇబ్బందిను, ఒక 40% అనుకూలత ఉంది. కొద్దిగా స్లోగా దైవికమైన బలం శక్తి పెంపొందించుకుంటే కొద్దిగా వరకు బెటర్మెంట్ ఉంటుందండి. మరి ఈ రాశి వారికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? వివాహం కూడా స్వల్పంగా బుధ శుక్రులు వివాహ స్థానాలను చూడడం, వీటి వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. సంతాన యోగం అయితే ఉందండి, సంతాన పరంగా ఇబ్బంది ఏం లేదు. వివాహం పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, కాంప్లికేషన్స్ కనబడుతున్నాయి, కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా? అంటే ఈ రాశి వాళ్ళు అంటే కనుక ముఖ్యంగా దైవికమైన స్తోత్రాలు చేసుకోవడం, సుదర్శన స్వామి ఫోటో ఉంటే కనుక రోజు సుదర్శనుడికి అర్చన చేసుకోవడం, అలాగే ఈ యొక్క దగ్గరలో కనుక విష్ణు సంబంధమైన దేవాలయం, కృష్ణాలయం కానీ రామాలయం కానీ ఇలాంటివి ఉంటే కనుక ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, దగ్గరలో గోశాలు ఉంటే కనుక అక్కడ ఈ యొక్క నల్ల నువ్వులు మరియు బొబ్బర్లు ఇవి రెండు కూడా ఉడకపెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉండడం, ఈ పరిహారాలు ఆచరించుకోవడం వల్ల ఉన్న స్థితి నుంచి తొందరగా ఇంప్రూవ్మెంట్ కాగలుగుతారండి. అలాగే గురువు గారు, వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.